హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే నేను ఇంట్లోనే ఇన్స్టెంట్గా నూడిల్స్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తాను. నిన్నైతే కారం ఆడించడానికి వెళ్ళాను కదా, అక్కడైతే నూడిల్స్ కనిపించింది పచ్చివి. అవి అయితే తీసుకొచ్చాను, ఇంట్లోనే చేసుకోవచ్చు అని చెప్పేసి. బయటవి అయితే అంత టేస్ట్గా ఉండట్లేదు, వాళ్ళైతే ఏం పౌడరు ఏవి వేస్తారో తెలియదు కాబట్టి నేనైతే ఇంట్లోనే చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. ఇక్కడైతే ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని అందులోనైతే 3 ఎగ్స్ బీట్ చేసుకుని వేసుకున్నాను. అవి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇక్కడైతే ఇందులోకి అయితే వెజ్జెస్ వేస్తున్నాను. క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికము, ఆనియను, ఒక చిల్లీ అయితే వేసాను. అవి వేసి అవి అయితే కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు వేపుకోవాలి. అవి అయితే వేగిన తర్వాత ఫస్ట్ అయితే నూడిల్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే ఇవైతే బాగా వేగిపోతాయి కదా, వేగిన తర్వాత అందులోనైతే నూడిల్స్ అయితే వేసుకోవాలి. ఇంకా చూసారు కదా, అవైతే బాగా మెత్తగా కాకూడదు. అది బాయిల్ చేసుకున్నప్పుడు అయితే పించ్ ఆఫ్ ఆయిల్ వేయాలి. కొంచెం ఒక 2 స్పూన్స్ అలా ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలి. అవైతే అలా బాయిల్ అయిపోయిన తర్వాత అందులో అయితే కొంచెం ఉప్పు, కారము, చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని అదైతే బాగా రోస్ట్ అయినంత వరకు వేయించుకోవాలి. అలా అయితే చాలా బాగుంటుంది. ఇంకా సేమ్ మనం బయట ఎలాగైతే ఉంటుందో నూడిల్స్ తెచ్చుకుంటే సేమ్ టేస్ట్ అది కూడా సేమ్ అలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా అంటే చాలా ఇంట్లోనే చేసుకోవచ్చు, సింపుల్ అండ్ ఈజీగా. బయట వాటి కంటే ఇలా మనకైతే ఇంట్లో చేసుకునే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఇంట్లోనే ట్రై చేయండి. చూసారు కదా లుక్ అయితే ఎంత బాగుందో. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇక్కడైతే ఒక ఆనియన్ పెట్టుకుని టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా మస్ట్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.